వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. సీఎం పెల్లం దర్శకుడు గడ్డం వెంకటరమణారెడ్డి మరో యూత్ఫుల్ సినిమాతో అయితే మన ముందుకైతే రాబోతున్నారు. అయితే సండే గర్ల్ ఫ్రెండ్ అంటూ ఒక సినిమాతో అయితే వస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే ఈ సినిమాలో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఉందని అంటున్నారు డైరెక్టర్. అయితే ఇంతకీ సండే గర్ల్ ఫ్రెండ్ సినిమా థీమ్ ఏంటి, ఆ సినిమాలో ఎంతమంది కొత్త వాళ్ళకి అవకాశం లభించనుంది, అలాగే సినిమాకి సంబంధించి చాలా విషయాలకు సంబంధించి అయితే డైరెక్టర్ రమణారెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు, అలాగే ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి అన్ని మాట్లాడేందుకు మనతో పాటు డైరెక్టర్ వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సీఎం పెల్లం అనేది మంచి రెస్పాన్స్ వస్తుంది. సో కొత్త వాళ్ళు రావడానికి మీరు ఎంకరేజ్ చేస్తానని అంటున్నారు. సో ఏ విధంగా ఉంటుందని అనుకోవచ్చు అంటారు? అంటే కొంతమంది ఇండస్ట్రీకి రావడానికి చాలా భయపడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రోజు చూస్తున్నాను. అయితే ఇక్కడ క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, సీఎం పెల్లం నేను తీసిన సినిమా అంత సీనియర్ యాక్టర్స్తో, ఎందుకంటే ఆ సినిమాకి అవసరం సీనియారిటీ. వాళ్ళు ఇప్పుడు గవర్నర్ క్యారెక్టర్ అంటే జయసుధ, సీఎం వైఫ్ క్యారెక్టర్ అంటే ఇంద్రజ, దెన్ అజయ్ గారు సీఎం క్యారెక్టర్. సో ఇలాగా దాంట్లో సీనియర్స్ అవసరం. దాని సీనియర్స్ ఎంత నీట్గా మీ ఛానల్లో క్లారిటీ ఉందో, న్యూస్ కానీ ఏదన్నా, అలాగే ఆ సినిమాలో కూడా మీకు అనవసరమైన సీన్ ఒక్కటి ఉండదు. సో మీ ఛానల్ ఓనరే, ట్రైలర్ చూసాం మేము, ట్రైలర్ చూసినప్పుడు కూడా మాకు మంచి రెస్పాన్స్. అదే నేను చెప్పదలుచుకుంది అదే ఏంటంటే, మీ ఛానల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దానికి ప్రొడ్యూసర్. ఆయన ఒకటే చెప్పారు, ఈ అనవసరమైన నసా చెత్త పెట్టొద్దు అని. దాన్ని ఫాలో అయ్యి చేశాను. ఇప్పుడు మీ ఛానల్ అలాగే పోతుంది. మీ సినిమానే మీకు కాంపిటీషన్ రాబోతుంది. మీ ఛానల్ ఎంత క్లియర్గా ఉందో నా సినిమా కూడా అంతే, సీఎం పెల్లం. సో నెక్స్ట్ నేను ఇట్లా మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే, నెక్స్ట్ సినిమా గురించి అంతే క్లియర్గా ఒక సినిమా కొత్త తరానికి, అది మీ అడ్వైజ్ బై బీఆర్కే గారే. ఆయన చెప్పారు, ఇక కొత్త తరానికి కూడా ఇవ్వండి, మొత్తం సీనియర్స్ని పెట్టి ఒక సినిమా తీశారు చాలు అంటే, నేను అప్పుడు సీఎం పెల్లం తర్వాత నెక్స్ట్ సండే గర్ల్ ఫ్రెండ్ అని ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్, మ్యూజికల్ ఎంటర్టైనర్. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు ఆషిక్కీ లాగా హిందీ 6 సాంగ్స్ 5 సాంగ్స్ వచ్చేటి, ఇప్పుడు ఎవరు అలా రావట్లే. నేను సాంగ్స్ మీదనే ఒక 8-9 నెలలు ఇప్పుడు వచ్చే సాంగ్స్ మ్యూజిక్కి సంబంధించి కూడా, అరే మనం అప్పుడు విన్నప్పుడు చాలా బాగుంటుండే, ఇప్పుడు వినేవి అసలు వినడానికి అంత ఎక్కువ అనిపించట్లేదు అనే ఒకటి కూడా అంటున్నారు. లేదు, ఇప్పుడు చూడండి, ఎందుకు సీఎం పెల్లంలో ఉన్న సాంగ్స్ చూడండి, నెక్స్ట్ రాబోయే సినిమాలో 8 సాంగ్స్. అసలు యూత్ఫుల్ లవ్ స్టోరీలో ఈ మధ్య కాలంలో ఎవరంత ధైర్యం చేయలే. సిద్ శ్రీరామ్ పాట పాడాడు, ఆయన అసలు వండర్ఫుల్. ఆయన ఒకటే అన్నాడు, ఇది నా నెంబర్ 1 సాంగ్ ఆఫ్ ది ఇయర్ అని. అలాగే మిగిలిన 7 సాంగ్స్ కూడా దాంట్లో జావేద్ అలీ ఇలాంటి పెద్ద పెద్ద సింగర్స్ పాడిన సాంగ్స్తో వస్తున్నాను. అయితే మీ దగ్గర రావడానికి వాళ్ళ కారణం ఏంటంటే, ఆ సినిమాలో యంగ్స్టర్స్ ఎవరైతే హీరో ఫ్రెండ్స్ ఒక 4, హీరోయిన్ని ఆల్రెడీ బాంబే నుండి సెలెక్ట్ చేశారు. అది ఇంకా అనివార్యం, ఇక్కడ హీరోయిన్స్ దొరకట్లే మాకు. హీరోయిన్ ఫ్రెండ్స్ అన్న ఇక్కడ దొరుకుతారేమో అని చెప్పదలుచుకున్నా. ఏంటంటే, నేను ఈ ఛానల్ ద్వారా, ఈ ఛానల్ ఎంత క్లారిటీ ప్యూరిటీ ఉందో, అలాగే రాబోయే సినిమా, తీయబోయే సినిమా కూడా అంతే ప్యూరిటీ, అంత పర్ఫెక్షన్ ఉంటుంది. సో నమ్మండి, నమ్మకం ఉంచండి. హోమ్లో ఉన్న అమ్మాయిలు కూడా వచ్చి యాక్ట్ చేయండి, వెళ్ళండి. నేను మీకు అన్నని, ఒక అంకుల్లాగా ఏదన్నా మీరు ఏమన్నా అనుకోవచ్చు, నన్ను వచ్చేసి చేసి వెళ్ళండి. ఇక ముందు ఏదైనా సినిమా ఇండస్ట్రీ మీద రాంగ్ ఒపీనియన్ ఉంటే అది నేను తీసేయాలనుకుంటున్నాను. ఈ సినిమాలో యంగ్స్టర్స్కి ఒక 15 మెంబర్స్కి అవకాశం ఇస్తాను. సో మీ ఛానల్ ద్వారా, ఎందుకంటే మీ ఛానల్ నేను ఫ్యానే, అంటే ప్రొడ్యూసర్ గారు సినిమా ఇచ్చారని కాదు, క్లియర్గా ఉంది, ప్రతిదీ క్లియర్గా ఉంది. నేను సినిమా కూడా అలాగే తీసాను. ఇప్పుడు నాకు కాంపిటీటర్ ఎవరంటే మీ ఛానలే. సో ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో ఆర్టిస్టులకి ఆ నమ్మకం రాబోతుంది. బీఆర్కే గారు ఏ సినిమా తీసినా అసలు ఆయన లొకేషన్కే రారు. అసలు నాకు తెలిసి 1 రోజు 2 రోజులు వచ్చారు. ఆయన ఏమంటారంటే, సినిమా తీసేది నువ్వు అయినప్పుడు నేను ఎందుకు రావాలి? సో అంత క్లారిటీ, అంత ప్యూరిటీ ఉంది. ఇప్పుడు నేను యంగ్స్టర్స్ని ఇన్వైట్ చేస్తున్నాను మీ ఛానల్ ద్వారా, రండి. సార్ ఇప్పుడు చెప్పండి, యంగ్స్టర్స్ని ఇన్వైట్ చేస్తారు, మరి వాళ్ళు రావాలంటే ఒక కాంటాక్ట్ నెంబర్ అనేది కావాలి. 100% నేను ఇస్తున్నాను. నాకు ఇంకోటి, మధ్యవర్తి, ఈ బ్రోకరేజు ఎవరో మీరేమైనా ఇంప్రెస్ చేస్తేనే ఇంప్రెస్ అయ్యి మా దాకా చేరుస్తారనుకునేది లేకుండా, డైరెక్ట్ నా సెకండ్ నెంబర్ ఇస్తున్నాను. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ నంబర్కి ఓన్లీ వాట్సాప్. మీరు డాన్సర్ అయితే డాన్స్ బిట్స్, మీరు యాక్టర్ అయితే మంచి యాక్టింగ్ ఒక 2 రికార్డ్ చేసి పంపించండి. ఏదైనా తప్పులున్నా ఏమనొద్దు, మేము కరెక్ట్ చేస్తాం, మేము మీతో యాక్ట్ చేయిస్తాం. నా నంబర్ తీసుకోండి, 6300128585.
దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అనవసరమైన కాల్స్ చేయకండి, ఓన్లీ వాట్సాప్ చేయండి. నేనే డైరెక్ట్గా సాయంకాలం ఎప్పుడు నా ఫ్రీ టైంలో వాళ్ళకి సెలెక్ట్ చేసి ఒక 300 మందిని 200 మందిని సెలెక్ట్ చేసి బీఆర్కే న్యూస్ ఛానల్లోనే ఆడిషన్ చేస్తాను ఇక్కడే పిలిచి. వాళ్ళకి 100% ఛాన్స్ ఇస్తాం. అండ్ ఒకటి చూపించదాం, ఇండస్ట్రీ ద్వారా మేము చెప్పదలుచుకున్నది చూపించబోయేది ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీలో మనం ఫ్యామిలీ గర్ల్స్ కూడా వచ్చి యాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి నా సినిమాలో ఇంకోటి ఏంటంటే సండే గర్ల్ ఫ్రెండ్ అనగానే వల్గారిటీ అలాంటిది ఏమి ఉండదమ్మా. లేటెస్ట్ ట్రెండ్ యువత ఆలోచన ఎలా ఉందో దాన్ని తెరకెక్కిస్తున్నాను అంతే. యాక్చువల్గా సండే గర్ల్ ఫ్రెండ్ అంటే అదొక యూత్ఫుల్ ఎంటర్టైనర్ లాగా ఉంది. బట్ ఇది ఏ జోనర్ కి సంబంధించి అంటే యూత్ కూడా, యూత్ తో పాటు పెద్దవారు కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు ఏంటంటమ్మా మదర్ అండ్ డాటర్ దీంట్లో అది కూడా సెంటిమెంట్ ఉంది. ఈరోజు మదర్కి అటాచ్డ్ ఉంటుంది. మదర్ కాకుండా ఫ్రెండ్ అవుతే ఎలా ఉంటుంది ఈ సినిమాలో చూడబోతున్నారు. సో ఇక్కడ మదర్ని కూడా యాక్చువల్లీ సీనియర్ని తీసుకోకుండా ఈ రాబోయే వాళ్ళ దగ్గరనే, అంటే ఈ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే మదర్ కూడా మీలో ఒకరు అవ్వచ్చు. మదర్ ఆల్మోస్ట్ సెకండ్ హీరోయిన్ సినిమాకి. సో నేను ఎందుకంటే బీఆర్కే గారి ఒకటే ఎంకరేజ్మెంట్, ఆయన ఏమన్నా అంటే కొత్త వాళ్ళతో చేయండి. డెఫినెట్గా సినిమా బాగుంటే ఈ మధ్య ఆడుతున్న సినిమాలు కూడా ప్రూవ్ చేశాయి కొత్త వాళ్ళతోనే ఆడుతున్నాయి. సో అందుకని 110% నేను అందరికీ నమ్మకం కలిగిస్తున్నాను. ముందుకు రండి, చేయండి. నేను మీకు హామీ, గ్యారంటీ, మీరు మిమ్మల్ని సినిమా ద్వారా చూసుకోవచ్చు, మీ టాలెంట్ని ప్రూవ్ చేయొచ్చు. ఇంకొకటి సార్, సీఎం పెళ్ళాం రిలీజ్ అవ్వక ముందుకే ఇప్పుడు ఒక సండే గర్ల్ ఫ్రెండ్ అనే మూవీని తీసుకొచ్చారు. అంటే అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? అంటే ఒకటమ్మా, నేను తీసిన సినిమా ఒకటి, నెక్స్ట్ నా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో సెన్సార్ చేయించి టీజర్ లాంచ్ వరకే నా బాధ్యత. ఆ తర్వాత నేను ఆయనతో ఉంటాను. బట్ నెక్స్ట్ సినిమా అంటే నేను బైండెడ్ స్క్రిప్ట్స్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నా నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లోనే షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. ఈ 10 డేస్లో ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి, వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఇంకోటి సింగిల్ షెడ్యూల్ 40 డేస్లో ఫినిష్ చేసేస్తాం. 40 డేస్ మూవీ మొత్తం. ఇప్పుడు ఈ సీఎం పెళ్ళాం 30 డేస్లో సింగిల్ షెడ్యూల్. పాసిబులా కాదమ్మా, ఫస్ట్ పేపర్ వర్క్ ఇంపార్టెంట్. నా సినిమా షూటింగ్ అంతా పేపర్ మీద అయిపోయింది. అంటే ఒక్కోసారి ఒక రోజు మొత్తం షూటింగ్ చేస్తారు, ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఆ షూటింగ్ మళ్ళీ రీషెడ్యూల్ చేసి మొత్తం చేయాల్సి వస్తుంది. అది చాలా తక్కువగా అరుదుగా జరుగుతుంటాయి. బట్ పర్ఫెక్షన్ పేపర్ మీద షూటింగ్ చేసుకొని బౌండెడ్ స్క్రిప్ట్తో బయటకు వస్తే మీకు టైం కిల్ అవ్వదు. లేదు అక్కడే వచ్చి సినిమా డైలాగులు రాసుకుంటూ అక్కడే వచ్చి సీన్ డైలాగ్ అవి అంటే కాదు, కష్టం. నెల లాగేస్తాం. అలాగే హీరోయిన్స్ అందరూ కూడా కొత్త వాళ్ళేనా, లేకపోతే ఇంకా దీంట్లో యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్లో సీనియర్స్తో చేస్తే పండదమ్మా. ఆ ఫ్రెష్నెస్ కావాలి. సబ్జెక్ట్ ఒక ఫ్రెష్గా ఉంది, సబ్జెక్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఫ్రెష్గా ఉంటే డెఫినెట్గా. అందుకని నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ ఇక్కడ వచ్చి ఒక 2 సినిమాలు 4 సినిమాలు చేసిన వాళ్ళని కాకుండా ఫ్రెష్ వాళ్ళని ఎక్కువ తీసుకుందామని చూస్తున్నాను. సో దట్ అండ్ ఇంకోటి యాక్టింగ్ పెద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదమ్మా. డే టు డే సబ్జెక్ట్ అయితే డే టు డే ఇప్పుడు మీకు నేను రోజు జరిగే దాంట్లోని సీన్ ఒకటి చెప్పాను అనుకోండి, మీకు ఫీల్ అంటే ఫ్యామిలీతో చేస్తున్న ఫీలింగ్ ఉంది, వల్గారిటీ లేదు, అడ్డమైన ఇంట్రెస్ట్ వేసుకునే అవసరం లేదంటే మీరు సరదాగా చేసేస్తుంటారు. సో ఎనీ గర్ల్ కెన్ కమ్, ఎనీబడీ కెన్ కమ్. వాళ్ళకు ఉండాల్సిన ఒకే ఒక నాలెడ్జ్ ఏంటంటే సీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. నేను ఈ సీన్లో ఈ అమ్మాయి క్యారెక్టర్ నాది, సింపుల్గా అంటే మేమేమి సావిత్రి గారిని ఫాలో అవ్వు, సావిత్రి గారి లాగా చెయ్యి అట్లా చెప్పడానికి కాదు. టుడేస్ ట్రెండ్ సబ్జెక్ట్, టుడేస్ డైలాగ్స్, టుడేస్ సాంగ్స్, రియల్ లైఫ్. సో అందుకనే ఒక బలంగా చెప్తున్నాను, ధైర్యంగా రండి, చేయండి. థ్యాంక్ యూ సార్. అలాగే సీఎం పెళ్ళాంకి సంబంధించి చూసుకుంటే మనము అందులో రైతులకు సంబంధించిన ఆత్మహత్యలు పొలిటికల్గా ఉంది. ఇప్పుడు సండే గర్ల్ ఫ్రెండ్కి సంబంధించి చూసుకుంటే యూత్ అన్నారు, అంటే కాన్సెప్ట్ ఏ విధంగా ఉండే అవకాశం? టోటల్గా అది డిఫరెంట్ జానర్స్, అది సపరేట్ సబ్జెక్ట్ అమ్మా, ఇది సపరేట్ సబ్జెక్ట్. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనం హోటల్కి వెళ్ళి 10-20 రూపాయలు ఇలా పాడేస్తున్నాం, ఏది టిప్పు. అది అన్నం వడ్డించిన వాడికే పడేస్తాం, పండించిన వాడు 10,000-5,000 లోన్లు తీసుకుంటారు. మరి వాడి సంగతి ఏంటి? సో ఆ సినిమాలో బలంగా రైతుల సినిమా కాదు, బట్ రైతు పాయింట్ని ఒక బలంగా ఒక ఎండ్లో తీసుకున్నాను. ఏం చెప్తున్నానంటే ఆలోచించండి ఒకసారి, నేను రైతు బిడ్డనే. చాలామంది ఎవరు తీసుకున్నా ఇప్పుడు అమెరికాలో ఉన్నాం మేము, కానీ మేము రైతు బిడ్డలం. సో అమెరికాలో ఉండి మేము ఆలోచిస్తుంటాం అనేవి. ఇప్పుడు 5-10,000 లోన్స్ అని బ్యాంకర్స్ చెప్తుంటే బాధేస్తుంది. సో అమెరికాలో ఉన్న చాలామంది ఫ్రెండ్స్ ఇక్కడున్న రైతుల లోన్లు కట్టడానికి రెడీగా ఉన్నారు. దానికి ఒక ప్లాట్ఫామ్ ఈ సినిమా ద్వారా చూపించాను, సీఎం పెళ్ళాం ద్వారా.
అది రిలీజ్ అయినాక ఆ ప్లాట్ఫామ్ని ఓపెన్ చేయదలుచుకోవాలి. ఓకే. సో అదొక అంటే ఇప్పుడు రియల్గా రెడీగా ఉన్నారా? అన్నీ రెడీగా ఉన్నాయమ్మా. ఆ సినిమా రిలీజ్ అవుతున్నాయి, అర్థమవుద్ది జనాలకి, ఓహో ఇది ఇలా కూడా చేయొచ్చా. అదొక కొత్త అంటే బలంగా ఏదో వాగుతుంటారు. కొంతమంది బయట ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా ఫాదర్ ఫార్మర్ అని చెప్పుకోవడానికి కూడా కొంతమంది సిగ్గుపడుతున్న దృశ్యాలు కూడా చాలా వరకు చూసాం. నేను ఒక ఇష్యూ చెప్తాను, అది గర్వంగా చెప్పుకోవాలి అనేది కూడా. నేను ఒక ఇష్యూ చెప్తాను. అంటే ఎయిర్పోర్ట్లో నేను వెళ్ళే సమయంలో, నేను 24 years బ్యాక్ వెళ్ళాను అమెరికా. వెళ్ళే సమయంలో ఒక ఇష్యూ చాలామందికి తెలియ చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా. ఒక వ్యక్తి ఫ్రెండ్స్తో కలుస్తున్నాడు, 2 నిమిషాలకు ఒకసారి ఎటో వెళ్ళొస్తున్నాడు. ఏంటా అని అతను ఫాలో అయ్యి చూస్తే టాయిలెట్స్ దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు కూర్చున్నారు లంబాడీ డ్రెస్లో. అసలు వాళ్ళు నాకు నిజంగా రోజు కళ్ళల్లో నీళ్ళు వచ్చింది. వాడు ఫ్రెండ్స్కి చూయించుకోలేకపోతున్నాడు. ఫాదర్ అండ్ మదర్ లంబాడీ డ్రెస్సు, అది అసలు ఇంకా దాన్ని మించిన అసలు ఆ రోజు నేను వెళ్ళేటప్పుడు ఫీల్ అయ్యాను. పోను అమెరికాలో నా కళ్ళెదురుగా జరిగిన ఇంకో ఇష్యూ చెప్తాను, ఇన్సిడెంటు. ఒక ఇండియన్ చనిపోయాడు, ఆయన డెడ్ బాడీని ఇక్కడ పంపించడానికి అందరు కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. మరీ అంత దారుణంగా ఉందమ్మా. తెలుగు అసోసియేషన్లు అన్ని పెట్టారు, అది పెట్టారు, ఎవరో ఒకరు ఇచ్చేయచ్చు కదా. అలాంటిది ఆ టైంలో చూసా. ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందో నాకు తెలియదు, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు దానికి. బట్ అలాంటివి చూశాను నేను. అలాగే సేమ్ రైతులకు చూస్తే 5,000లోనేంటమ్మా, 10,000లోనేంటి. సార్, మనం ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి అమెరికాలో జరిగింది, అది ఇంపార్టెంట్ విషయం అని మీరు చెప్పారు, అది మనం కంటిన్యూ చేద్దాం సార్. యాక్చువల్గా ఏంటంటే సినిమాలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమైందో, నేను గ్యాస్ స్టేషన్ అంటే పెట్రోల్ పంప్ అంటారు అక్కడ, విత్ సూపర్ మార్కెట్ ఉంటుంది. దాంట్లో ఒకరోజు నేను పని చేసుకుంటునే సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన కనబడడానికి ఒక 27-28 years ఉంటాడు. సో అతనికి నేను బీర్ అమ్మేసా, ఐడి అడగడం మానే, అంటే భయపడిపోయాం. అంటే అబౌట్ 10 o'clock అంటే ఐడి అడుగుతాడు. ఐడి అంటే ఎన్నిసార్లు ఎవరికి తెలియని పాయింట్స్ ఏంటంటే, అమెరికాలో బీర్ అమ్మేటప్పుడు కూడా మేము ఐడి అడగకపోతే పోలీసు వాళ్ళతో ప్రాబ్లం. ఐడి అడుగుతూ అప్పుడప్పుడు వాడు గన్ తీసి చూపిస్తాడు. ఐడి కావాలి, నా కొడగానే వేరే దేశం నుండి వచ్చి బతుకుతున్నాం, ఇంగ్లీష్లో తిట్టేస్తాడు వాడు అని పైసలు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. సో అంటే అక్కడ నిజంగా చాలామంది ఆ గ్యాస్ స్టేషన్లో చనిపోతున్న కారణాలు 1,00,000 ఉంటాయి. సో ఒకరోజు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, అలా ఒకడు వచ్చాడు 27-28 ఉన్నాడని నేను బీర్ అమ్మేశాను. అంటే నా ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల ఏదో క్లీన్ చేసుకుంటున్నారు, అమ్మేశాను. అమ్మేసిన మరుక్షణం పోలీసులు లోపలికి వచ్చారు. వచ్చి తెలుసా నువ్వు అమ్మింది అండర్ ఏజ్, వాడు 21 కన్నా తక్కువ ఉన్నాడు. అప్పుడు నేను బలంగా వాళ్ళని ఒక క్వశ్చన్ చేశాను, అవునా నేను వచ్చింది ఇక్కడ ప్రాణం వదలడానికి కాదు, వాడిని నేను ఐడి అడుగుతా గన్ తీసి కాలుస్తాడు, నువ్వా, ఎవరు బాధ్యత, బుల్లెట్ ప్రూఫ్. సో ఆ రోజు ఒక క్వశ్చన్ చేసినప్పుడు ఒక ఆన్సర్ కూడా వెంటనే వచ్చేసింది నాకు, వెళ్ళండి మీరు మమ్మల్ని కాదు అమ్మడం ఆపడం, సరే ఎవరో పెద్ద ఆమె వస్తుంది, పెద్ద ఆవిడ వస్తాడు, కొన్ని తీసుకెళ్ళి పిల్లలకి ఇట్లేదా తాగట్లేదా. సో ఫ్రమ్ నౌ యూ డూ వన్ థింగ్, 18 లోపల సిగరెట్ తాగుతున్నారా, 21 లోపల బీర్ తాగుతున్నారా అనేది తెలుసుకోవడానికి 21st బర్త్డే నాడు బ్లడ్ టెస్ట్ చేయండి, 18th బర్త్డే నాడు బ్లడ్ టెస్ట్ చేయండి, చేసి అప్పుడు వాళ్ళకు రూల్స్ పెట్టండి. 18th బర్త్డే అదే నేను దీంట్లో పెట్టా, ప్రోమోలో కూడా ఉంది అదే. ఆ రోజు నేను ఆర్గ్యుమెంట్ చేసిన పాయింట్ నుండి స్టార్ట్ చేశా. కొత్త తరం అంటే మనమే ఇంట్రొడ్యూస్ చేయాలి. నేను ఆ రోజు వాళ్ళతోనే క్వశ్చన్ చేశా, అమెరికన్స్ని క్వశ్చన్ చేయడం ఏం చేస్తారమ్మా మ్యాక్సిమం, మళ్ళీ రిటర్న్ టికెట్ కొని చెక్ ఇచ్చేస్తారు. భయపడలేదు. కానీ అక్కడ ఆ పోలీస్ ఆఫీసర్ ఇట్స్ ఎ గుడ్ పాయింట్ అన్నాడు, మెచ్చుకున్నారు. అమెరికన్స్ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే అడ్వైస్ కూడా మనం ప్రాపర్గా చేస్తే. 24 years బ్యాక్ ఆ క్వశ్చన్ చేసి నేను అన్నా, నువ్వు నన్ను అరెస్ట్ చేస్తావు తీసుకెళ్తావు, అట్లీస్ట్ నేను బతుకుంటా. కానీ వాడు ఐడియా అడగగానే గన్ తీసి కాలుస్తే ఎన్ని కాల్పులు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ, మీ రూల్స్ వల్ల. సో నేను ఇక్కడ కూడా క్వశ్చన్ చేశాను ఈ సీఎం పిల్లల ద్వారా, రూల్స్ చూడండి అసలు రూల్స్ ఎలా పెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పోలీసులు తీసుకోండి, ఫోటోగ్రాఫర్లు బతుకైపోయింది. వాళ్ళు ఎక్కడ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు, ఎంతసేపు వాళ్ళు వాడికి అదొక టార్గెట్ పెట్టారు, ఇది తీసుకుంటున్నారు. ఎవరిని క్వశ్చన్ చేస్తాం? అమెరికన్ సిటిజన్ నేను క్వశ్చన్ చేస్తాను, నన్ను ఏం చేయలేరు, అరెస్ట్ చేస్తారు ఇలాంటి క్వశ్చన్ చేస్తే. అలాంటివన్నీ పెట్టా సినిమాలో. అవును, మ్యాక్సిమం ఫోటోగ్రాఫర్లని బుక్ చేయండి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, మరీ దారుణంగా ఉంది. సో అవే క్వశ్చన్ చేసి సినిమా తీసా. అది క్వశ్చన్ చేసే సినిమా, ఒక వెరైటీ సినిమా సీఎం పెళ్ళాని. నెక్స్ట్ నాకు కమర్షియల్ సినిమా, యూత్ఫుల్ ఎంటర్టైనర్, మ్యూజికల్ ఎంటర్టైనర్. సో ఇది తీసా. సో ఏదైనా ఆలోచింపజేసేట్టు ఉంటుంది. యూత్ఫుల్ కూడా నేను డెఫినెట్గా ఇప్పుడు నేను ఇంకో సినిమా వస్తున్నది నెక్స్ట్, ప్యారిజం అని, పవనిజం లాగా ప్యారిజం.
అది కూడా పవనిజం బయట ఏంటి, పెట్టేశారు ప్యారిజం మీరు. ఏంటి, ఓపెన్గా నా టైటిల్స్ అన్ని బైండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, టైటిల్స్ ఉన్నాయి, అన్ని రిజిస్టర్డ్ ఉన్నాయి. సార్ అలాగే ఇప్పుడు హీరో హీరోయిన్స్ని కొత్త వాళ్ళని తీసుకుని ఆల్రెడీ హీరోయిన్ని తీసుకున్నాను అని అన్నారు. సో హీరోనికి అంటే హీరోకి ఎలాంటి క్వాలిటీస్ ఉండే అమ్మ హీరో ఇలా ఉండాలని రూల్ ఏం లేదు, రూల్ ఏం లేదు, రూల్ ఏం లేదు, ఎప్పుడూ లేదు. ఒక కథ రాసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా 100% బాండ్ రాసుకోండి. నేటి తరం అంటే దాని అర్థం ఏంటి? హీరోయిన్ ఇలా ఉండాలని రూల్ ఏం చూపించారు? శ్రీదేవి ఎలా ఉంది, నాటి తరం అని కూడా మాట్లాడుతారు. అటు ఎవరైనా ఇప్పటి తరం తీసుకోండి, పూజా హెగ్డే ఎలా ఉంది, ఇంకొక అమ్మాయి ఎలా ఉంది. సో ఎవరిది వాళ్ళకి ఒక స్కూల్ అంతే, వాళ్ళని మనం ప్రజెంట్ చేసే విధానంతో వాళ్ళు ఇది ఉంటారు. ఎగ్జాక్ట్లీ సాయి పల్లవి అంతే, డిఫరెంట్ అంతే. సో అంటే నేను చేయబోయే సినిమాల్లో ఒక గొప్పతనం, ఒక పాయింట్ ఏంటంటే మహిళా పాయింట్. సీఎం పెళ్ళాం, అందరూ సీఎంలోనే బేస్ చేసి తీశారు, మళ్ళీ ఇప్పటివరకు సీఎం పెళ్ళాం తీయలే. సో నా గురించి అది పాయింట్ అలా ఉంచారు, థ్యాంక్స్ టు ఆల్. అది నేను చేశాను. నెక్స్ట్ సండే గర్ల్ ఫ్రెండ్ అన్న, అంటే హీరోయిన్స్ని సాధ్యమైనంత వరకు హీరోలకి పక్కకు ప్యాడింగ్గా పెట్టి సినిమాలు తీసే తరంని నేను కొద్దిగా పక్కకు వచ్చి చేస్తున్నాను. డెఫినెట్గా హీరోయిన్ నా సినిమాకి హీరోయిన్ హీరో. ఇక్కడ చూస్తే సీఎం పెళ్ళాం అమ్మాయి, అక్కడ చూస్తే సండే గర్ల్ ఫ్రెండ్. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను హీరోయిన్ని సెలెక్ట్ చేయలే, కామనా శర్మ నా హీరో. సో నెక్స్ట్ ఆమె పక్కకు ఉండేది అంటే రివర్స్లో వస్తున్నాను డెఫినెట్గా. ఒకప్పుడు గీతాంజలి, దాంట్లో నాగార్జున గారు డేర్ చేసి చేశారు, ఆయనకు ఈక్వల్గా నా ఎక్కువ పేరు వచ్చింది. సో ఇప్పుడు నా సినిమాలో కూడా హీరో ఎవరు ఉన్నారో వాళ్ళకు బ్రహ్మాండమైన పేరు వస్తుంది. కొందరు ఏంటంటే ఫస్ట్ డే నుండే కమర్షియల్ సినిమా ఎలా అవుతుంది, సండే గర్ల్ ఫ్రెండ్ కదా అంటే తప్పు. మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకండి, మహిళా సినిమాలు వస్తే ఆదరించండి, దాంట్లో ఉన్న కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్తో వచ్చాను నేను, ఛాలెంజ్ కడుతున్నా. సీఎం పెళ్ళాం అందరూ అప్రిషియేట్ చేయబోతున్నారు. సీఎం బతుకున్నప్పుడు సీఎం పెళ్ళాం బయటకు వస్తే ఏం జరుగుద్ది మీకు తెలుసా? పోనీ ఇప్పుడున్న సీఎం పెళ్ళాంకి తెలుసా? ఎవరికి తెలియదు, అది నేను చూపించా. అరే నాకు ఇంత వాల్యూ ఉంటుందా? అవును, మళ్ళీ నాకు ఇంత వాల్యూ ఉంటుందా? ఫ్రాంక్ ఆలోచించండి, సీఎంని డైరెక్ట్ ఎవరు కాంటాక్ట్ చేయగలుగుతారు? సార్ ఇది మంచి సక్సెస్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. అలాగే సీఎం పెళ్ళంకి సంబంధించి సీనియర్స్ని తీసుకున్నారు ఎక్కువ, అయితే దీనికి సంబంధించి కొత్త వాళ్ళని సబ్జెక్ట్ డిమాండ్. ఒకసారి మళ్ళీ మీరు ఆడిషన్స్కి సంబంధించి ఒకసారి చెప్తే. సీఎం పెళ్ళంలో అందరినీ సీనియర్స్ పెట్టి తీసాను, అది ప్రోమో మీ ముందరుంది చూసుకోండి. ఈ సినిమా ఇప్పుడు రాబోయే సినిమా సండే గర్ల్ ఫ్రెండ్ అనేది పాతలతో చేయలేను, ఎందుకంటే ఫ్రెష్నెస్ కావాలి. ఇంకా మదర్ని కిచెన్లో పెట్టి ఇంకా చేస్తే చూడరు జనాలు. ఈ రోజుల్లో ట్రెండ్ మారింది, జనరేషన్ మారింది, జనాల రేషన్ మారింది. సో మనం కూడా ట్రెండ్ బయటికి వచ్చేస్తున్నారు, రావాలి. ఒకసారి నంబర్ కానీ. సో మళ్ళీ చెప్తున్నాను, నా రాబోయే ఇంకో కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోయే సినిమాలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీడియేటర్స్ ఉండరు, మీడియేటర్స్ అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఎవరైనా మీ టాలెంట్ చూపించుకోవాలంటే 6300128585 నా నంబర్కి వాట్సాప్ పంపించండి. డ్యాన్స్లో బాగున్నారంటే సాంగ్లో ఇస్తాను. పర్టికులర్గా యూత్ఫుల్ ఒక సాంగ్ ఉంది, దాంట్లో చాలామందికి అవకాశం ఇస్తున్నాను. నెక్స్ట్ హీరో ఫ్రెండ్స్ ఒక 4, హీరోయిన్ ఫ్రెండ్స్ ఒక 4 కాకుండా ఇంకో 10-12 మంది ఉన్నారు. సో టోటల్గా 15-20 క్యారెక్టర్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మదర్ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎవరన్నా వస్తే హ్యాపీ నాకు. బట్ ట్రెండ్ లేటెస్ట్ ఉంటుంది, వల్గారిటీ ఉండదు, ఎక్స్పోజింగ్ ఉండదు. ఈరోజు ఎలా ఉందో అలా హోమ్లీ. అందుకనే నేను కూడా నా షూటింగ్ కూడా హోమ్లో, మీరు ఇంట్లో చేసుకున్నట్టే. మీరు తల్లిదండ్రికి చెప్పొచ్చు, ఓ బ్రదర్ దగ్గరికి వెళ్తున్నా షూటింగ్ చేసుకుని వస్తా, ఆ నమ్మకం ఇస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి ఆపర్చునిటీ మన వాళ్ళకి కల్పిస్తున్నందుకు. ఎందుకంటే ఇండస్ట్రీకి రావాలంటే భయపడుతున్నారు చాలా మంది, ఏమైపోతుందో, ఇక్కడ జరిగేవన్నీ కూడా మోసాలు. ఇవాళ మీడియా చాలా పవర్ఫుల్ ఉంది, ప్రతి చిన్నదాన్ని బయటపెడుతున్నారు. సో దానికి ఇంకా భయపడట్లేదంటే జనాలు ఆలోచించాల్సింది. ఇంకా ఏం జరుగుతుంది కొన్ని చూస్తే వింతగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. బీఆర్కే న్యూస్ వ్యూవర్స్కి, న్యూస్ మీ స్టాఫ్కి చెప్తున్నాను, అవకాశం ఇచ్చారు. పొద్దున అలీ గారితో వచ్చాను, ఇప్పుడు వచ్చాను. ఓకే, సో ప్లీజ్ నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. ఐ విల్ కమ్ విత్ సమ్ గుడ్ మూవీస్. ఓకే, మంచి మూవీ కూడా మంచి సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను సార్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చి మంచిగా మాట్లాడినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేనే చెప్పాను మహిళల గౌరవం మాట్లాడకుండా ఎలా పోతుంది. చూసారు కదా, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు వచ్చి హ్యాపీగా కాంటాక్ట్ అయ్యి మీరు వచ్చి సినిమా చేసుకోవచ్చు, ఆడిషన్స్ ఇవ్వచ్చు, సినిమా చేసుకోవచ్చు. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.